చిత్తూరు జిల్లా కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడిగ కులస్తుల నిరసన. ఈడిగ కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు. మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలిజ కులానికి చెందిన ఓ వ్యక్తి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు. వెంటనే వ్యక్తి పరారయ్యారు. మీరు బలిజానా కాదు హరీష్? అరే హరీష్ హరీష్ నేను చెప్పేది ఒకటి కాదు 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 మేము ఇవ్వలేదు సర్టిఫికెట్. వీళ్ళు కళాయి వాళ్ళు వాళ్ళ కళాయికి రిజర్వేషన్ నమస్కారము. ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు ఒక షాప్ని. దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి, కానీ వేరే కులస్తులు కూడా ఈడికి సర్టిఫికేట్ని తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేనూ మేము అడ్డుకుంటాము. దయచేసి వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాము ఎంఆర్ఓ గారికి. మరొకసారి చెప్తా ఉన్నాం, మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు ఈనాటికి వీడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరే కులస్తులు తన్నుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని ఖండిస్తున్నాం. మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్తిక్ అనే వ్యక్తి, ఆయన కలాల్ వ్యక్తి, ఆయన ఇంకొక వేరే కులస్తుని తోడుకోవచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు. మా కులస్తులు, మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరే కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అడ్డుకోనంగా ఆయన వచ్చినటువంటి కార్తీక్ బండెత్తుకొని పారిపోయినాడు. దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు. కాబట్టి ఈ విధంగానే ఇంకా 2-3 దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులమని వేసినారు. దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి. మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మనవి, ఇది చిత్తూరు జిల్లాలో ఈడి కులస్తులకు 10 షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే గుడిపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు. దానికి 4 మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు. డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు. కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు రాంగ్ స్టెప్గా వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పని లేదు, మీరేమన్నా గెజిటెడ్ ఆఫీసరా అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాలంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. జై చంద్రబాబు నాయుడు గారు. జై.